హలో గైస్, ఇది వచ్చి మనకి యోషిత అనే స్టోర్ విజయవాడ బీసెంట్ రోడ్లో బామా పక్కన ఉంది. నేను ఎవ్రీ టైం బీడ్స్ తీసుకొని వస్తాను కదా, సో అవి చేయించేది ఈ స్టోర్లోనే. సో ఒకసారి చూపిస్తాను రండి మీకు కూడా. సో లోపలికి వెళ్ళాక డీటెయిల్డ్గా చెప్తాను అన్నీ. రండి లోపలికి వెళ్ళి చూద్దాం. ఓకే, సో లోపలికి వెళ్ళి చూద్దాం రండి కలెక్షన్. అది నేను యాక్చువల్లీ అన్నీ సెట్ చేసి పెట్టున్నాను, సో మీకు చూపిస్తాను. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యాక్చువల్లీ నేను ఇంతకుముందు మన ఛానల్లో జంప్ షో వీడియో ఒకటి అండ్ నా బీడ్స్ కలెక్షన్ వీడియో ఒకటి చేస్తున్నాను. నన్ను పర్సనల్గా మీట్ అయిన వాళ్ళు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అడుగుతున్నారు నేను అవన్నీ ఎలా సెట్ చేస్తాను, అసలు అక్కడి నుంచి తీసుకొచ్చాను. నేను లాస్ట్ టైం సెట్ చేసినవి ఇక్కడే సెట్ చేశాను, ఈ స్టోర్లోనే. అప్పుడు వచ్చి ఒక 4 or 5 సెట్స్ చేయించుకున్నాను. నేను వీడియో చేస్తే మీకు కూడా హెల్ప్ అవుతుంది అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో నేను మీకు ఎలా సెట్ చేసుకుంటాను, నేను బీడ్స్ అవన్నీ తీసుకొచ్చినవి అని చెప్పి డీటెయిల్డ్గా చూపిస్తాను. వీళ్ళ దగ్గర యాక్చువల్లీ సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది. సో నేను లాస్ట్ టైం సిల్వర్ పెండెంట్స్ సెట్ చేశాను అట్లాగా. సో ఇప్పుడు కూడా అవే సెట్ చేసి పెట్టున్నాను మీకు చూపించడానికి. ఇప్పుడు నేను తీసుకొచ్చిన బీడ్స్ని నేను ఎట్లా సెట్ చేస్తున్నానో చూపిస్తాను. సో నేను ఇక్కడ ఆల్రెడీ అన్నీ సెట్ చేసి పెట్టున్నాను. సో 1 by 1 మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను రండి. మీకు ఇప్పుడు నేను సెట్ చేసేది కంప్లీట్గా అర్థం అవ్వాలి అంటే ఇంతకుముందు నేను ఆల్రెడీ జంప్ షో వీడియో ఒకటి అండ్ నా బీడ్స్ కలెక్షన్ వీడియో ఒకటి చూస్తే మీకు అర్థమవుతాయి ఇక్కడ నేను ఏమేమి బీడ్స్ చూపిస్తున్నాను. సో ఎందుకంటే ఇవన్నీ నేను ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు డీటెయిల్డ్గా వీటిని ఎట్లా సెట్ చేస్తున్నానో చూపిస్తాను. ఫస్ట్ వచ్చి దీంతో స్టార్ట్ చేస్తాను. ఇది వచ్చి బ్రౌన్, ఇవి నేను 40 లైన్స్ ఆఫ్ బ్రౌన్ పూసలు తీసుకున్నాను కదా. సో మీరు ఇవి చూస్తే నేను అప్పుడు 40 లైన్స్ ఆఫ్ బ్రౌన్ పూసలు తీసుకున్నాను. వాటికి ఇలాగ పెండెంట్ అండ్ ఇయర్ రింగ్స్ సెట్ చేస్తున్నాను. అండ్ ఈ పెండెంట్ వచ్చి మనకి ఇట్లా చూస్తే ఇక్కడ గ్రీన్ పూసలు అండ్ పర్ల్స్ ఉన్నాయి కదా, ఇది సిల్వర్ పెండెంట్ 9-5 సిల్వర్. అండ్ ఇక్కడ ఏం చేస్తారంటే వీళ్ళు ఇక్కడ ఈ గ్రీన్ పూసలు తీసేసి మనకి ఈ బ్రౌన్ పూసలు ఈ పెండెంట్లో వేసి సెట్ చేస్తారనమాట. సో అప్పుడు ఏంటంటే పర్ఫెక్ట్ మ్యాచింగ్ అవుతుంది ఇది. అండ్ దీనికి ఇట్లాగా మ్యాట్ ఫినిష్ వచ్చిన పెండెంట్ బాగా సెట్ అయింది అనిపించింది. ఇది ఇయర్ రింగ్స్ దానికి. సో ఇయర్ రింగ్స్కి కూడా అలాగే సెట్ చేస్తారు. సో నెక్స్ట్ వచ్చి ఈ రూబీస్కి ఇట్లాగా వెడల్పుగా ఉన్న పెండెంట్, ఇవి మా కజిన్ రూబీస్. సో వాటికి ఇట్లా వెడల్పుగా ఉన్న పెండెంట్ వేస్తున్నాను. ఇది ఒక ఆప్షన్. నాకు సెకండ్ ఆప్షన్ వచ్చి నేను ఇట్లా కూడా అనుకుంటున్నాను, ఆలోచిస్తున్నాను ఇది చేద్దామా అని. సో ఇవి వచ్చి మనకి ఇట్లాగా వైట్ డ్రాప్స్ వస్తాయి. ఎవ్రీ 5 బీడ్స్కి ఆర్ 6 బీడ్స్కి ఒక్కొక్క డ్రాప్ వేస్తూ వస్తారు. అలాగా ఆల్ 5 లైన్స్కి వేస్తారు. ఇది ఎట్లా అంటే అడ్జస్ట్ చేస్తారనమాట లెంత్. సో ఇట్లా స్టెప్ వైజ్ వస్తాయి 5 స్టెప్స్. సో ఐఎమ్ థింకింగ్ ఇట్లా చేయిద్దామా లేకపోతే ఇలా చేయిద్దామా అని. కామెంట్స్లో మీ ఒపీనియన్ కూడా చెప్పండి ఎలా అయితే బాగుంటుందో. అండ్ నెక్స్ట్ వచ్చి ఒకవేళ ఇది తీసుకుంటే దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. సో అవి నేను చూపిస్తాను తర్వాత. ఇది వచ్చి మనకి రాముడు, సీత, హనుమంతుడు ఉన్నారు దీనిపైన. రామ్ పరివార్లో ఇది ఒక వెరైటీ ఆఫ్ రామ్ పరివార్ లాగా ఉంది. సో దీనికి వచ్చి ఇట్లా ఇయర్ రింగ్స్ ఇలా ఉన్నాయి, రామ్ పరివార్ ఇయర్ రింగ్స్. ఇవి కూడా సీత, రాముడు అండ్ హనుమంతుడు ఇలాగా హంస పైన కూర్చున్నట్టు ఉంది, టెంపుల్ సెట్టింగ్ లాగా. సో ఇదొక వెరైటీ. అండ్ నెక్స్ట్ వచ్చి ఈ ఎమరాల్డ్స్ కూడా మా కజిన్వి, ఈ రూబీస్ అండ్ ఈ ఎమరాల్డ్స్ మా కజిన్వి. సో ఈ ఎమరాల్డ్స్కి ఇలాగా వెంకటేశ్వర స్వామి అండ్ లక్ష్మీదేవి పెండెంట్ వేద్దాము అనుకుంటున్నాను. ఎందుకంటే తను నన్నే సెట్ చేయమని చెప్పింది, తను ఇక్కడ లేదు కాబట్టి కరెంట్ చూడటానికి. అండ్ ఇక్కడే తీసుకొని సెట్ చేసేసి రెడీగా ఉంచమని చెప్పింది. సో అందుకని నేను ఇట్లా సెట్ చేస్తున్నాను దీనికి. ఈ ఎమరాల్డ్స్కి వచ్చి ఈ పెండెంట్, ఇది సిల్వర్ పెండెంట్. అండ్ దానికి ఇయర్ రింగ్స్ వచ్చి ఇలా వచ్చాయి. మనకి ఇక్కడ వచ్చి వెంకటేశ్వర స్వామి అండ్ లక్ష్మీదేవి ఉన్నారు కదా, మీకు చూస్తే డీటెయిల్డ్గా కనిపిస్తుంది. అండ్ దానికి ఎమరాల్డ్స్ హ్యాంగ్ అవుతూ వచ్చాయి ఇక్కడ. అండ్ ఇయర్ రింగ్స్కి కూడా మనకి ఈ రూబీస్ తీసేసి ఎమరాల్డ్స్ వేస్తారు. ఈ రూబీస్ తీసేసి మనకి ఇక్కడ ఈ సేమ్ ఎమరాల్డ్స్ ఇక్కడ వేసి సెట్ చేస్తారనమాట. సో ఇదొకటి. అండ్ నేను వీళ్ళ దగ్గర ఆల్రెడీ రెడీగా ఉన్న సెట్స్ కొన్ని తీసి పెట్టాను ఇక్కడ, సో మీకు చూపించడానికి. సో ఇట్లా చూస్తే ఇదొక వెరైటీ ఆఫ్ బీడ్స్ హారం. సో కావాలంటే మనం ఇలా కూడా సెట్ చేసుకోవచ్చు. ఇవేంటంటే శాంపుల్స్, మీరు దాన్ని బట్టి ఏమైనా అక్కడ పర్చేస్ చేసుకోవాలి అన్నా లేకపోతే ఎవరైనా యూఎస్లో ఉండి జంప్ షోకి వెళ్ళే వాళ్ళు పంపిస్తారు అన్న మీరు చూసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుందని ఇట్లా చూపిస్తున్నాను. సో ఇది కూడా సిల్వర్ది మొత్తం. అండ్ దానికి బీడ్స్ ఇలా సెట్ చేశారు, 2 లైన్స్ ఆఫ్ ఎమరాల్డ్స్ అండ్ మధ్యలో వచ్చి ఇలా పర్ల్స్ సెట్ చేశారు. సో ఈ ప్యాటర్న్ కూడా నాకు నచ్చింది, అందుకే ఇది తీసి చూపిస్తున్నాను మీకు. అండ్ నెక్స్ట్ వచ్చి ఇదొక వెరైటీ. దీనికి ఏంటంటే
ఇది వచ్చి 1 గ్రామ్ది, ఇది సిల్వర్ది కాదు, 1 గ్రామ్ జ్యువెలరీ ఇది. దీనికి వచ్చి ఇట్లాగా పైన ఇలా వచ్చాయి, ఇది ఒక గోల్డ్ చైన్ లాగా వచ్చిందనమాట. అండ్ ఇక్కడ వచ్చి 2 సైడ్ పెండెంట్స్ వచ్చి ఇలాగ ఎమరాల్డ్స్ అండ్ పర్ల్స్ సేమ్ సైజ్ తీసుకొని ఇలా గోల్డ్ బాల్స్ వేసి సెట్ చేశారు. సో ఇదొక వెరైటీ. అండ్ నెక్స్ట్ వచ్చి ఇదొక పర్ల్స్ నెక్లెస్. సో ఇది వచ్చి రామ్ పరివార్ పెండెంట్ అండ్ కింద ఎమరాల్డ్స్ వచ్చాయి అండ్ ఇట్లా ఫ్లవర్స్ వచ్చాయి. సో ఇదొక వెరైటీ ఆఫ్ నెక్లెస్. సో నేను ఇట్లాంటివి ఏమైనా ఆల్టర్నేటివ్ ఇంకా డిజైన్స్ ఉంటే చూపించమని చెప్పాను. అంటే లైక్ వాళ్ళ దగ్గర లేకపోయినా కానీ తీసుకొని వస్తా అని చెప్పారు, వేరే దగ్గర నుంచి హోల్సేల్ నుంచి తీసుకొని వచ్చి సెట్ చేస్తా అని చెప్పారు మనకి నచ్చితే. సో అదొకటి. అండ్ ఇక్కడ వచ్చి ఇవి నా ఎమరాల్డ్స్, నేను జెమ్షోలో తీసుకున్న ఎమరాల్డ్స్ ఇవి. సో వీటికి వచ్చి మనకి ఇట్లా చూస్తున్నారు కదా, ఇవి జస్ట్ శాంపుల్కి ఇయర్ రింగ్స్ ఉంటే అవి పెట్టి చూపిస్తున్నారు. నేను వీటికి ఎట్లా అంటే చిన్నవి ఫ్లవర్స్ అడిగాను, 1 డజన్ ఫ్లవర్స్ ఇట్లా ఆల్టర్నేట్గా సెట్ చేయడానికి. సో 1 డజన్ ఫ్లవర్స్ ఇలాంటివి తీసుకొచ్చి ఇట్లా మనకి సెట్ చేస్తారనమాట ఆల్టర్నేట్గా ర్యాండమ్గా. సో అప్పుడు ఇంకా నిండుగా ఉంటుంది, బాగుంటుంది. సో ఇంతవరకు ఈ ఎమరాల్డ్స్. నెక్స్ట్ వచ్చి ఈ పర్ల్స్, ఇవి నా కజిన్వి, నా పర్ల్స్ కాదు ఇవి. సో వీటికి వచ్చి నేను యాక్చువల్లీ దీనికి చెప్పాను కదా ఫ్లవర్స్ తెప్పించమన్నాను అని చెప్పి. సో ఇలాంటి ఫ్లవర్స్ తీసుకొచ్చి ఇలాగా వేద్దాము అనుకుంటున్నాము. సో ఇది వచ్చి మనకి 4 లైన్స్ వస్తుంది ఈ పర్ల్స్ తోటి. 4 లైన్స్ ఎలా వస్తుంది అంటే స్టెప్ వైజ్ వస్తుంది, 4 స్టెప్స్గా. సో ఇట్లాగా ఇప్పుడు మనం దీనికి చూస్తున్నాం కదా స్టెప్స్ లాగా, ఒకసారి చూపించండి. ఇప్పుడు దీనికి మనం ఇట్లా స్టెప్స్ లాగా చూస్తున్నాం కదా. సో ఈ పర్ల్స్ కూడా అలాగే 4 స్టెప్స్ చేస్తారు. 4 స్టెప్స్ చేసి మనకి ఇలాంటివి మధ్యలో వేస్తారనమాట. ఒక 3 వేస్తారు ఇక్కడ, ఇక్కడ అండ్ ఇక్కడ. అండ్ ఇవి 4 స్టెప్స్ ఆఫ్ పర్ల్స్ వస్తాయి. సో అదొకటి. నెక్స్ట్ వచ్చి ఇది నేను తీసుకున్న బ్రౌన్ బీడ్స్ లాంటివి మా ఫ్రెండ్వి ఇవి. సో ఇవి యాక్చువల్లీ తను ఈ పెండెంట్ కూడా జంషోలోనే తీసుకుంది. సో ఇది ఇక్కడ నేను సెట్ చేయిస్తున్నాను ఇలాగా. సో ఇదొక సెట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది కూడా మా ఫ్రెండ్ రూబీస్, తను ఇవి ఇచ్చి పంపించింది అనమాట ఏమైనా సెట్ చేయమని. సో ఒకటి తను ఆల్రెడీ సిల్వర్ పెండెంట్ సెట్ చేసుకుంది. సో అందుకని ఇట్లాగా 1 గ్రామ్ సీజెడ్స్ది సెట్ చేసుకుంటుంది రూబీస్కి. దానికి వచ్చి మనం రూబీ పెండెంట్ ఇలా సెట్ చేసాము. అండ్ దీనికే ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. సో ఇదంతా ఒక సెట్ అవుతుంది. ఇదంతా మనకు వాళ్ళు సెట్ చేసి చూపిస్తారు. నేను యాక్చువల్లీ ఇవన్నీ రెడీ అయిన తర్వాత నేను ఇంకొక వీడియో చేసి చూపిస్తాను, మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవన్నీ ఎలా టర్న్ అవుట్ అయ్యాయి ఫైనల్గా అని. అండ్ నెక్స్ట్ వచ్చి ఇవి ఒక కైండ్ ఆఫ్ బ్రౌన్ బీడ్స్. ఇవి కూడా ఒక ఫ్రెండ్, ఇవి సన్నవి తీసుకున్నారు కదా. సో ఇట్లా కాకుండా ఇవి లావువి సేమ్ కలర్లో వచ్చాయి మనకి షేడ్. అండ్ దానికి వచ్చి ఇలాంటి పెండెంట్ చూస్తున్నాను, ఇది ఫైనల్ కాదు స్టిల్, కానీ చూడాలి ఇది ఎలా సెట్ చేయాలి అనేది ఆలోచిస్తుంది. ఇదేంటంటే టూ లైన్స్ వస్తాయి. అండ్ ఈ 1 లైన్ ఆఫ్ బీడ్స్ తీసి మనకి కొన్ని ఇట్లాగా చేంజ్ చేసి ఇస్తారనమాట మనకి ఈ కలర్ తోటి. లాకెట్కి అండ్ ఇయర్ రింగ్స్కి సెట్ చేయడానికి 1 లైన్ ఆఫ్ బీడ్స్ పడతాయి. సో అందుకని చెప్పి ఇది ఓన్లీ 2 లైన్సే వస్తుంది. అండ్ దానికి ఈ బీడ్స్ వేసి ఇట్లాగా పెండెంట్ అండ్ ఇయర్ రింగ్స్ మోడిఫై చేయాలి అనుకుంటున్నాము. సో ఇదొకటి. అండ్ ఇవి వచ్చి నా పర్ల్స్, ఇవి ప్యూర్ పర్ల్స్ ఇవి. సో ఇవి 10 లైన్స్ తీసుకొచ్చాను. ఈ 10 లైన్స్ తోటి నేను 7 లైన్స్ ఆఫ్ చైన్ చేయమని చెప్పాను. ఇదేంటంటే ఈ 7 లైన్స్ చేస్తే నేను గోల్డ్ పెండెంట్ ఏమన్నా వేసుకుందాము అని చూస్తున్నాను. అండ్ ఇక్కడ మధ్యలో ఈ పర్ల్స్ ఉన్నాయి కదా, ఇవి వచ్చి జస్ట్ ఇవి కూడా అంతే, ఏం లేకుండా జస్ట్ అలా అల్లిచ్చేద్దాము అనుకుంటున్నాము. జస్ట్ ఒక 2 లైన్స్ ఆఫ్ పర్ల్స్ వస్తాయి ఇవి. సో ఏదైనా లాకెట్ వేసుకోవచ్చు. అండ్ ఇవి 2 నాకు అర్థం కావట్లేదు ఇంకా ఏం చేయాలి అని. సో వీటిని ఇలాగే యూజ్ చేద్దామా లేకపోతే వీటికి ఏమన్నా పెండెంట్స్ వేయిద్దామా అని ఆలోచిస్తున్నాను. యాక్చువల్లీ దీనికైతే నాకు డైమండ్ పెండెంట్ ఏమన్నా తీసుకొని వేయాలి అనుకుంటున్నాను. బట్ జస్ట్ ఏమన్నా ఐడియా ఉంటుందేమో అని చెప్పి తీసుకొని వచ్చాను ఇవి. లేదు అంటే ఒక 2 or 3 టైమ్స్ ఇలా ప్లెయిన్గా యూజ్ చేసేసి తర్వాత వీటికి ఏమన్నా చేస్తాను. అండ్ దీనికి కూడా అంతే, దీనికి కూడా ఏదైనా చేద్దాము అని చూస్తున్నాను. బట్ ఇవి 2 మాత్రం ఏం డిసైడ్ చేసుకోలేక ప్రస్తుతానికి అలా ఉంచాను. ఓవరాల్గా అయితే దిస్ ఈజ్ మై ప్లాన్ ఆఫ్ కస్టమైజింగ్ ఆల్ దీస్ బీడ్స్. సో ఇలా కస్టమైజ్ చేద్దాము అని చూస్తున్నాను. బట్ ఏమైనా చేంజెస్ ఉన్నా ఇవి ఫైనల్గా ఎలా టర్న్ అవుట్ అయినాయి అని చెప్పి నేను మీకు నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను, ఫ్యూచర్ వీడియోస్లో అన్నీ రెడీ అయిన తర్వాత. ఓవరాల్గా ఇదన్నమాట. నాకు యాక్చువల్లీ కొంచెం హడావిడిగా చేస్తున్నాను ఈ వీడియో, టైం చాలా తక్కువ ఉందని చెప్పి.
బట్ మీకు యూజ్ అవుతుంది అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను టైం తీసుకొని. ఇది వచ్చి స్టోర్కి ప్రమోషన్ కాదు, బట్ నా జెన్యూన్ ఫీడ్బ్యాక్ చెప్తున్నాను. నేను ఎప్పుడు ఇక్కడే చేయించుకుంటాను ఇట్లా బీడ్స్తో కాబట్టి. అండ్ మనకి ప్రైజెస్ కూడా కంపారిటివ్లీ బయట స్టోర్స్తో కంపేర్ చేస్తే ఇక్కడ కొంచెం తక్కువే పడతాయి. సిల్వర్ పెండెంట్స్ కూడా ఇక్కడ కలెక్షన్ బాగానే ఉంటాయి. అండ్ మీకు ఏమైనా ఇంకా రిక్వైర్మెంట్స్ ఉన్నా కానీ బయట నుంచి తెప్పించడానికి కూడా ట్రై చేస్తారు అవైలబుల్ ఉంటే. సో ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చి ఒక శాంపుల్ పెండెంట్ అండ్ బీడ్స్. ఇది వాళ్ళు ఆల్రెడీ చేసి స్టోర్లో పెట్టారు. యాక్చువల్లీ ఇది నేను లాస్ట్ టైం చేయించుకున్న తర్వాత చేస్తారా లైక్ అంతే కదా. నేను లాస్ట్ టైం ఇట్లాగా బీడ్స్ తీసుకొచ్చి పెద్ద పెండెంట్ వేసి చేయించుకున్నాను, సిల్వర్ పెండెంట్. సో దాని తర్వాత ఇట్లా చేశారు ఇవి. సో ఇది ఒక ప్యాటర్న్ ఇట్లా వస్తుంది. అండ్ ఇంకేమన్నా మంచి పీస్ ఉన్నా కానీ నేను ట్రై చేసి చూపిస్తాను మీకు. సో ఇది ఒక వెరైటీ ఆఫ్ బీడ్స్ ఇలాగా. సో దీనికి వచ్చి మనకు చూస్తే నీట్గా విక్టోరియన్ పెండెంట్ వచ్చింది. విక్టోరియన్ పెండెంట్ వచ్చి సైడ్ వీటిలో వచ్చాయి, 2 పీకాక్ పెండెంట్స్ వచ్చాయి సైడ్. సో ఇది కూడా బాగుంది. యాక్చువల్లీ ఈ బీడ్స్ కలర్ కూడా బాగుంది. ఇవి మోనాలిసా బీడ్స్ అంటారు. సో మనకి ప్యూర్ కాదు ఇవి, బట్ కాస్ట్ ఎఫిషియంట్ అండ్ మనకి ఫ్యాన్సీగా బాగుంటాయి ఇవి. మీకు ప్యూర్ బీడ్స్ కావాలన్నా కానీ వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటాయి, మీరు అడిగి పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇదొక వెరైటీ. అండ్ పర్ల్స్లో చూస్తే కూడా మనకి వీళ్ళు ఇలా ఒక సెట్ చేసి ఉన్నారు. పర్ల్స్ అండ్ రూబీ అండ్ ఎమరాల్డ్ ఉన్నాయి. అండ్ ఇట్లాగా రూబీస్ ఉన్నాయి. రూబీస్లో వచ్చి మనకి ఇట్లాగా పీకాక్ పెండెంట్ వేసి ఉన్నారు సైడ్ పెన్. కలర్ వచ్చి చాలా బాగుంది. ఇది మంచి దానిమ్మ గింజ కలర్ అంటారు కదా, అలా ఉంది ఇది. సో ఇది కలర్ చాలా బాగుంది, డార్క్ బ్రైట్గా. అండ్ ఇది ఒక పర్ల్స్ ఉంది ఇక్కడ. సో మనకి యాక్చువల్లీ ఇలా కస్టమైజ్ చేయించుకుంటే కాస్ట్ తక్కువ పడతాయి. ఒకవేళ మనం బయట పెద్ద పెద్ద షోరూమ్స్లో వెళ్ళి రెడీమేడ్ కొనాలి అన్నా కానీ ఇవే చాలా కాస్ట్ పడతాయి. అండ్ ఇది కూడా చాలా బాగుంది ఇట్లాగా బీడ్స్. ఇది కూడా పర్ల్స్ అండ్ రూబీస్ అండ్ ఎమరాల్డ్స్ వచ్చాయి. సో ఇది ఇలా ఉందన్నమాట. దీనికి మన పెండెంట్స్ వేసుకోవచ్చు. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. If you guys like this video, please make sure to like, share and subscribe. Bye. See you guys in my next video.